కేంద్ర ప్రభుత్వ శాఖలు హోం, తపాలా, ఉన్నత విద్య, వైద్య, ఆరోగ్యం, అలాగే కుటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ రోజు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. రోజ్గారీ మేళాలో భాగంగా దేశవ్యాప్తంగా 71,000 మంది యువకులకు ప్రధాని మోదీ నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో ఈ రోజ్గారీ మేళా నిర్వహించారు. అయితే ఈ ఉద్యోగ మేళలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయా కేంద్రాల్లో కేంద్ర మంత్రులు ఉద్యోగాభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తారు. హైదరాబాద్ లో నిర్వహించిన రోజ్గారీ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామకమైన ఉద్యోగులకు నియామకమైన పత్రాలను ఆయన అందజేసి ప్రసంగించారు. రికమెండేషన్లకు తలగ్గకుండా నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. రోజ్గార్ మేళలో ప్రతిభ కలిగిన వారికే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. తన శాఖలో మరికొన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేయబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.